హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాస్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లోని కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వేయడం జరిగింది. అది మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో ఏపీలోని తుది ఓటర్ల జాబితాను అయితే ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ అనేది. సో రాష్ట్రంలోని 4,14,40,447 మంది ఓటర్లు అయితే సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే రాష్ట్రంలో 38,560 మంది ఓటర్లు అయితే పెరగడం జరిగిందంట. గత ఏడాది మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,40,447 మందికి అయితే చేరిందంట. సో రాష్ట్ర వ్యాప్తంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అనేది ఎక్కువ అంట. సో ఆ వాల్యూ ఎంత అంటే 7,31,415 మంది అయితే అధికంగా అయితే ఉన్నారంట. సో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలోని 20,64,184 మంది అయితే ఓటర్లు అయితే ఉన్నారు. సో అత్యల్పంగా అంటే తక్కువగా అల్లూరి సీతారామ జిల్లాలోని 7,73,388 మంది అయితే ఓటర్లు ఉన్నారు. సో సర్వీస్ ఓటర్లు అతి తక్కువగా ఉన్న జిల్లాలో చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు 287 మంది అయితే ఉండగా ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి 374 మంది అయితే తొలి 2 స్థానాలు అయితే ఉన్నది. సో రాబోయే ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అడగచ్చు. అండ్ అలానే రెండో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ప్రతి ఇంటికి సౌర విద్యుత్, నడిమూరులోని ఓ ఇంటి పైన సోలార్ విద్యుత్ పైన అధికారులతో చర్చిస్తున్న సీఎం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్ఫార్మ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాన్నే స్వర్ణ కుప్పం విజన్ 2029 ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఈ పథకాన్ని తొలుత కుప్పం నియోజకవర్గంలో ఆపై రాష్ట్రం మొత్తం అమలు చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. అయితే నడుమూరులోని జీరో కార్బన్ ఉద్గారాల అంటే దాన్ని నెట్ జీరో ఎమిషన్ అంటాము ప్రాజెక్ట్ ఏర్పాటుపై ఐఐటి కాన్పూర్ అండ్ అలానే కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ కడా అంటుంది దీన్ని ఎంఓయు చేసుకోవడం జరిగింది. అయితే 2047 నాటికి మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 అవుతుందని నమ్మకం నాకు ఉందని చంద్రబాబు నాయుడు గారు అయితే అనడం జరిగింది. అయితే ప్రధాని మోడీ నాయకత్వంలోని 2030 నాటికి మన దేశం 3వ స్థానానికి చేరుకుంటుందని ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇక మూడో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఆల్రౌండర్ రిషి ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక 4వ అంశం చూసుకున్నట్టయితే ఖోఖో స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం అయితే నిలవనుంది. సో భారత జాతీయ ఖోఖో జట్టుకి ఒడిషా ప్రభుత్వం అండగా నిలిచింది. దేశీయ క్రికెట్ను ప్రోత్సహించేందుకు భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్షిప్ అందించాలని నిర్ణయించడం జరిగింది. సో 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ వరకు ఏడాదిలో 5 కోట్ల చొప్పున నిధులు అందిస్తామని ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మారి తెలపడం జరిగింది. సో ఈ నెల 13న అంటే జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలో మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ జరగనుంది. కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే మహిళా సాధికారతకు మైలురాయిగా 2025. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపు. సో ఈ ఏడాది 2025న మహిళా సాధికారతను మైలురాయిగా మార్చాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మహిళా ప్రతినిధులతో పిలుపునివ్వడం జరిగింది. సోమవారం ఢిల్లీలో సంవిధాన్ సదన్ సెంట్రల్లో పంచాయతీనే పార్లమెంట్ 2.0 కార్యక్రమం అయితే జరగడం జరిగింది. అయితే మహిళలకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు, 73వ రాజ్యాంగం, పీసా చట్టం, గిరిజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వర్క్షాప్ అయితే నిర్వహించడం జరిగింది. సో మనకి ఇండియన్ పాలిటీలోని రాబోయే గ్రూప్ 2లోని ఇండియన్ పాలిటీలోని లోక్సభ అంశానికి అయితే లింక్ చేసుకుంటూ చదువుకోండి. అలానే ఎవరైతే ఇండియన్ సొసైటీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఉమెన్స్ రిజర్వేషన్ సంబంధించి ఒక కరెంట్ ఈవెంట్ అనేది లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే నియంత్రణ లేని రుణ కార్యకలాపాలకు అడ్డుకుని రుణగ్రహీతలకు రక్షణ కల్పించే దిశగా మరో ముందడుగు అయితే వేయడం జరుగుతుంది. అదేంటంటే డిజిటల్ యాప్ దురాఘాతాలను అండ్ అలానే ఆఫ్లైన్ రుణవిడతలో జరుగుతున్న అవకతవకలను చెక్ పెట్టేందుకు కేంద్ర ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే బ్యానింగ్ ఆఫ్ అసెగ్యులేటెడ్ లైండింగ్ యాక్టివిటీస్ ముసాయిదా బిల్లును అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే తూర్పు ఉక్రెయిన్లో కీలక పట్టణమైన కురాకోవో రష్యా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. సో ఇటీవల వార్తలు నిలిచిన ప్రాంతం సంబంధించి మనకి ఇండియన్ జాగ్రఫీలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో బిట్ అడిగే అవకాశం ఉంది. సో కురాకోవ్ అనే ప్రాంతం రష్యా స్వాధీనం చేయకముందు ఏ ప్రాంతంలో భాగమని అడుగుతారు? తూర్పు ఉక్రెయిన్, ఓకేనా. సో ఇది జాగ్రఫీ రిలేటెడ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే
భారత్ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో రాజస్థాన్ ఉందని పేర్కొంది. గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేరుతోని పియర్సన్ సంస్థ యొక్క నివేదిక అనేది ఇవ్వటం జరిగింది. అయితే నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే మానవ రక్తంలో కొలెస్ట్రాల్ మరింత మెరుగ్గా గుర్తించేందుకు గౌహటిలోని ఐఐటి పరిశోధకులు నానో టెక్నాలజీని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఐఐటి సంబంధించి మనకు ప్రశ్న అయితే తప్పనిసరిగా అడుగుతున్నారు కాబట్టి యొక్క అంశాలను మీరు లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించే వారిపై ద్రవ్య వ్యాధుల ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగింది. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అండ్ అలానే చైనాలోని పుడాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు అయితే యొక్క పరిశోధన అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి 32,000 కోట్లు అయితే ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే తెలపడం జరిగింది. సో ఇది మనకు జాగ్రఫీ రిలేటెడ్లోని ట్రాన్స్పోర్టేషన్ యూనిట్ దగ్గర ఇంపార్టెంట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏపీ రిలేటెడ్ చూసుకున్నట్టయితే అమరావతిలోని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందరావు అయితే నియమితులవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరిపిన తవ్వకాలలో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించడం జరిగింది. 90% అనేది సింధు నాగరికత కాలం నుంచి అయితే పడడం జరిగిందంట. సో శివగంగై జిల్లా కేలడి మ్యూజియంలో ఈ యొక్క పురాతన ఆనవాళ్ళు అయితే ఉంచడం జరిగింది. 2600 BC ఏళ్ళ నుంచి 2200 ఏళ్ళ కిందటివని గుర్తించడం జరిగింది. తూత్తుకుడి జిల్లా శివగాలే ప్రాంతంలో దొరికిన ఈ వస్తువులు 3200 ఏళ్ల కిందవని అంచనా వేయడం జరిగింది. సో 120 సమాధుల్లో ఆ కాలపు వరి పొట్టును సేకరించడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీలోని ఫస్ట్ నాగరికత అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మీరు లింక్ చేసుకుంటూ చదువుకోండి. సో రాబోయే ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ సింధు నాగరికత మీద ప్రశ్న ఇచ్చినప్పుడు ఇలాంటి కరెంట్ ఈవెంట్ మీద అయితే మనకి అడగటం జరుగుతుంది. సో ఇది ఇవాళ నాడు కరెంట్ అఫైర్స్. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.